2011లో రిలీజ్ అయిన 'షేమ్' అనే మూవీని ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలోని ఒక వ్యక్తికి 40 సంవత్సరాలుంటాయి. అయినా గాని అప్పటి వరకు అతను పెళ్లి చేసుకోడు. కానీ అతనికి చాలా సెక్సువల్ కోరికలైతే ఉంటాయి. వాటిని సాటిస్ఫై చేసుకుంటాకి అతను ఎటువంటి పనులు చేశాడు, ఆటి వలన అతని లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది, అతను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ మొత్తం ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే మనకి మూవీ స్టార్టింగ్ సీన్‌లో బ్రెండన్ అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. ఇతనికి 40 ఏళ్ళని మనం ముందే మాట్లాడుకున్నాం. అయితే ఇతను మెట్రో దగ్గర నుంచుని మెట్రో ట్రైన్ రాగానే ఆ ట్రైన్‌లోకి ఎక్కి కూర్చుంటాడు. ఇతను ఎదురుగానే ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది. అయితే బ్రెండన్ ఆ అమ్మాయిని అదే రకంగా చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా బ్రెండన్ వెంక చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. కొద్ది సమయం తర్వాత బ్రెండన్ ఆ అమ్మాయిని చెడు దృష్టితో చూస్తూ మొదలు పెడతాడు. అయితే ఆ విషయం ఆ అమ్మాయికి అర్థమవుతుంది. అందుకు ఆ అమ్మాయి మెట్రో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బ్రెండన్ కూడా ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెనకాల వెళ్తూ ఉంటాడు. కానీ ఆ మెట్రో స్టేషన్ లో ఉన్న జనాల వల్ల ఆ అమ్మాయి మిస్ అయిపోతుంది. ఇక తర్వాత సీన్ లో బ్రెండన్ కి సంబంధించిన లైఫ్ స్టైల్ మనకు తెలుస్తుంది. బ్రెండన్ 40 సంవత్సరాలు అయినా గానీ పెళ్లి చేసుకున్నందువలన అతను సెక్స్ కి చాలా ఎడిక్ట్ అయిపోతాడు. అతను తన చేతికి ఎక్కువగా పని చెప్తూ ఉంటాడు. అలాగే తన రూమ్ కి ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళని కూడా పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే తన లైఫ్ అంతా గడిపేస్తూ ఉంటాడు. అతను ఒక చిన్న అపార్ట్మెంట్ లో న్యూయార్క్ లో ఉంటాడు. తర్వాత సీన్ లోని బ్రెండన్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆఫీస్ లో బ్రెండన్ వాళ్ళ బాసు తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ బ్రెండన్ తన బాస్ మాటలేమి వినిపించుకోడు. బ్రెండన్ మైండ్ లో అంతా ఆ మెట్రోలో చూసిన అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. ఇక బ్రెండన్ తనను తాను ఆపుకోలేక ఆ ఆఫీస్ లో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లి తన చేతికి పని చెప్పి సెల్ఫ్ సాటిస్ఫై అవుతాడు. ఇక అదే రోజు నైట్ బ్రెండన్ అలాగే బ్రెండన్ వాళ్ళ బాస్ వీళ్ళిద్దరూ కలిసి పబ్ కు వెళ్తారు. బ్రెండన్ వాళ్ళ బాస్ పేరు డేవిడ్. అయితే డేవిడ్ అలాగే బ్రెండన్ వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరూ పబ్ కు వెళ్లి తాగుతూ ఉంటారు. ఒకవైపు డేవిడ్ అక్కడున్న అమ్మాయిల దగ్గరికి వెళ్లి అక్కడున్న అమ్మాయిలోని ఒక అమ్మాయిని ఫిక్స్ చేసుకుని ఆమెని ఫ్లర్ట్ చేయటం మొదలు పెడతాడు. కానీ ఆ అమ్మాయికి డేవిడ్ మీద ఇంట్రెస్ట్ కలగకుండా పక్కన ఉన్న బ్రెండన్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక తర్వాత డేవిడ్ కి ఏదో వర్క్ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది సమయం తర్వాత బ్రెండన్ కూడా బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాకి టాక్సీని ఎతుకుతూ ఉంటని లోపల డేవిడ్ ఇంప్రెస్ చేసిన అమ్మాయి బయట నుండి రండి నేను లిఫ్ట్ ఇస్తాను అని బ్రెండన్ ని కారులో ఎక్కించుకుంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఎవరూ లేని ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ ఇంటిమేట్ అవుతాడు. ఇక తర్వాత రోజు బ్రెండన్ తన అపార్ట్మెంట్ కు వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయి. లోపలికి ఎవరు వచ్చాడు అని బ్రెండన్ చాలా భయపడి అక్కడ ఉన్న ఒక స్టిక్ ని తీసుకుని అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అయితే వాష్రూమ్ లోంచి షవర్ సౌండ్ రావడంతో వాష్రూమ్ లోకి వెళ్లి ఒకటేసారి చూస్తే లోపల బ్రెండన్ వాళ్ళ చెల్లి శశి కూర్చుని ఉంటుంది. బ్రెండన్ ఒకటేసారి షాక్ అయిపోయి అసలు నువ్వు నా అపార్ట్మెంట్ లోపలికి ఎలా వచ్చావు, ఎందుకు ఇల్లు అంతా ఎలా చేసావు అంటేని ఇల్లు గురించి పక్కన పెట్టగానే నీ అపార్ట్మెంట్ కీసు రెండిట్లో ఒక కీ నాకు ఇచ్చు, అది నువ్వు మర్చిపోయావు అనుకుంటా, ఆ కీ యూజ్ చేసే నేను లోపలికి వచ్చాను అని శశి చెప్తుంది. నిజానికి శశి ఒక మెజిషియన్ అలాగే సింగర్ కూడా. ఈమె న్యూయార్క్ లోని ఒక ప్రోగ్రామ్ ఉండటంతో న్యూయార్క్ కి వస్తుంది. అయితే శశి ఇది వరకు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి న్యూయార్క్ లోనే ఉండేది. బట్ ప్రస్తుతానికి సిసి అలాగే తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చేసుకుంటారు. అందుకు సిసి చాలా బాధలో ఉంటుంది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కి సిసి ఫోన్ చేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఒకవైపు నుంచి మాటలన్నీ బ్రెండన్ వింటూనే ఉంటాడు. బ్రెండన్ కి తన చెల్లి బాధపడుతూ చూసి చాలా బాధ వేస్తుంది. అందుకు నువ్వు నాతోనే ఉండొచ్చు అని సిసికి తనతో ఉండటానికి పర్మిషన్ ఇస్తాడు. ఇక తర్వాత సీన్ లో సిసి బ్రెండన్ వీళ్ళిద్దరూ వాళ్ళ పనులకి వెళ్తూ ఉంటాడు. సిసి బ్రెండన్ తో అంటుంది, ఈ పక్కన ఉన్న క్లబ్ లోని నా మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది, నువ్వు నా మ్యూజిక్ ప్రోగ్రామ్ కు రా, నేను ఎలా పాడుతున్నానో చూడు అని వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. బ్రెండన్ కూడా సరే నా ఆఫీస్ లో పని అయిపోగానే నేను అక్కడికి వస్తాను అని చెప్పి బ్రెండన్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. తీరా ఆఫీస్ కి వెళ్లి చూస్తే ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్ అన్నిటికి ఏదో ఒక వైరస్ పట్టుకుంటాం వలన ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్స్ అన్ని కంప్యూటర్ మెకానిక్ కి ఇస్తారు. ఆ కంప్యూటర్స్ లోని బ్రెండన్ కంప్యూటర్ కూడా ఉంటుంది. అయితే నా కంప్యూటర్ నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇచ్చారు అని బ్రెండన్ డేవిడ్ తో గొడవ పెట్టుకుంటాడు. అతను చాలా గట్టిగా అడుస్తూ నా కంప్యూటర్ లో చాలా డేటా ఉంది, అది నువ్వు ఎందుకు ఇచ్చావని బ్రెండన్ తో అనవసరంగా గొడవ పెట్టుకుంటాడు. నిజానికి డేవిడ్ కంప్యూటర్ లోని చాలా అడల్ట్ మూవీస్ ఉంటాయి. తను చాలా కష్టపడి ఆ కలెక్షన్ పోగేసుకుంటాడు. అయితే అవన్నీ మిస్ అయిపోయినాయి అని బ్రెండన్ డేవిడ్ మీద సీరియస్ అవుతాడు. కానీ డేవిడ్ ఆ సిచ్యువేషన్ ని చాలా లైట్ గా తీసుకుంటాడు. సర్లే మా ఫ్రెండే అన్నాడు కదా అని, సరే సాయంత్రం నీ ప్లాన్స్ ఏంటో చెప్పు మనం వెళ్ళి చిల్ అవుదాం అంటేని సాయంత్రం నా చెల్లి సింగింగ్ ప్రోగ్రామ్ ఉంది అక్కడికి నేను వెళ్తున్నాను అని బ్రెండన్ అంటే సరే నేను వస్తాను అని ఆ రోజు సాయంత్రం డేవిడ్ అలాగే బ్రెండర్ వీళ్ళిద్దరూ కలిసి సిసి ప్రోగ్రామ్ కి వెళ్తారు. వీళ్ళిద్దరూ కూర్చుని ఇంకా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిసి సాంగ్ చాలా బాగా నచ్చుతుంది. అందరూ
అందరూ తప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు డేవిడ్ కి కూడా సీసీ చాలా బాగా నచ్చుతుంది. డేవిడ్ సీసీకి అట్రాక్ట్ అయిపోతాడు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సీసీ తన అన్నయ్య దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అయితే ఒకవైపు నుంచి డేవిడ్ సీసీకి పులిహార కడుపుతూ మొదలు పెడతాడు. స్లోగా ఆమెని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఒకవైపు నుంచి బ్రెండర్ చూస్తూనే ఉంటాడు. డేవిడ్ సీసీతో పులిహార కలపడం బ్రెండర్ కి అసలు నచ్చదు. ఇక అక్కడి నుంచి వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చే దారిలో కూడా బ్రెండర్ ఎదర్ సీట్ లో కూర్చుంటే వీళ్ళిద్దరు వెనకాల సీట్ లో కూర్చుని ఒకరిని ఒకరు టచ్ చేసుకుంటూ కిస్ కూడా చేసుకుంటాడు. ఆ సిచ్యువేషన్ లో బ్రెండర్ కి చాలా కోపం వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ డేవిడ్ సీసీని తీసుకుని బ్రెండర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ సీసీతో పాటుగా డేవిడ్ ఇంటిమేట్ అవుతాడు. ఇదంతా బయట నుంచి బ్రెండర్ వింటూ ఉంటాడు. లోపల వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్న శబ్దాలు ఇతనికి వినిపిస్తూ ఉంటాయి. బ్రెండర్ కి చాలా కోపం వచ్చేస్తుంది. కానీ డేవిడ్ ని అతను ఏమీ అనలేకపోతాడు. ఎందుకంటే డేవిడ్ బ్రెండర్ ఫ్రెండ్, అలాగే తన బాస్ కూడా. ఇక బ్రెండర్ కోపాన్ని తట్టుకోలేక తన షూ గట్టా కట్టుకుని కొద్దిసేపు బయటికి వెళ్లి రన్నింగ్ చేసి మళ్ళా ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన రూమ్ అంతా చాలా చిందరవందరగా పడిపోయి ఉంటుంది. బ్రెండర్ తన బెడ్షీట్ ని తీసి కొత్త బెడ్షీట్ ని వేసుకుని మంచం మీద పడుకుంటాడు. అయితే వెనక నుంచి సీసీ వచ్చి బ్రెండర్ పక్కన పడుకోగానే బ్రెండర్ కి చాలా కోపం వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా గట్టిగా అరుస్తాడు. సీసీ కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు బ్రెండర్ ఆఫీస్ కి వెళ్ళాక డేవిడ్ బ్రెండర్ ని తన క్యాబిన్ లోకి పిలుచుకుని నీ హార్డ్ డిస్క్ లోని చాలా అడల్ట్ మూవీస్ దొరికినాయి అని ఆ మూవీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడే బ్రెండర్ కి ఒక కాల్ వస్తుంది. ఇక బ్రెండర్ డేవిడ్ తో ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేస్తాడు. ఇక కొద్ది సమయం తర్వాత బ్రెండర్ దుక్కు నుంచుని ఉంటే ఆఫీస్ లో తన కొలీగ్ అయిన మారిన్ బ్రెండర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటాడు. మారిన్ కి బ్రెండర్ అంటే చాలా ఇష్టం. ఇక బ్రెండర్ కూడా మారిన్ ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కలిసి డేట్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కలిసి డేట్ కి వెళ్తారు. ఆ డేట్ లో మారిన్ నాకు పెళ్లి అయింది కానీ ఇప్పుడు డివోర్స్ అయిపోయి మరి నీ విషయం చెప్పు అని అంటేని బ్రెండర్ ఇంకా నాకు పెళ్లి అవ్వలేదు, ఇంకెంత మించి చెప్పడానికి నా లైఫ్ లో ఏమీ లేదు అని అంటాడు. ఇక ఆ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రెండర్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనను గుర్తు చేసుకుంటూ చేతికి పని చెప్తాడు. తను లోపల సాటిస్ఫై అవుతూ ఉంటే బయట ఉన్న సీసీ ఒకటేసారి తలుపు తీసేస్తుంది. తన అన్నయ్య అలా చేసుకుంటాం సీసీ చూసేసి నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఒకవైపు బ్రెండర్ కి చాలా కోపం వచ్చేస్తుంది. తన చెల్లి మీద చాలా గట్టిగా అరుస్తాడు. ఒకవైపు బయట ఉన్న సీసీ బెండర్ ల్యాప్టాప్ లోని అశ్లీల వీడియోలు ఉండటం చూసి తన అన్నయ్య ఎంత సఫర్ అవుతున్నాడో తను అర్థం చేసుకుంటుంది. అదే రోజు నైట్ బ్రెండర్ తను చేస్తుంది తప్పు అని తెలుసుకుని తన రూమ్ లో ఉన్న అడల్ట్ మూవీ సిడీస్ అన్ని అలాగే కొన్ని మ్యాగజైన్స్ అలాగే చాలా వస్తువులు మొత్తం అన్ని బయట పడేస్తాడు. తను ఇంకా మారిపోదామని నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత రోజు బ్రెండన్ ఆఫీస్ కి వెళ్లి మారిన్ ని కలుస్తాడు. ఆఫీస్ లో వీళ్ళిద్దరూ ప్రైవేట్ గా కిస్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరూ ఒక రూమ్ కి వెళ్లి అక్కడ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతాడు. ఆ ఇంటిమేషన్ లోని బ్రెండర్ సరిగ్గా బిహేవ్ చేయడు. అయితే మారిన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్రెండర్ ముందు రోజు నైట్ తనకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు జరిగిన ఇంటిమేషన్ లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతాడు. ఇక తర్వాత మారిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బ్రెండర్ ఒక ప్రాస్టిట్యూట్ చేసే అమ్మాయిని తన రూమ్ కి పిలిపించుకుని తనతో ఇంటిమేట్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో బ్రెండర్ టీవీ చూస్తూ ఉంటేని సీసీ వచ్చి బ్రెండర్ పక్కన కూర్చుంటుంది. అయితే బ్రెండర్ సీసీ వెంక చూస్తూ నువ్వు డేవిడ్ తో పెట్టుకున్న సంబంధాన్ని ఇక్కడతో ఆపేయి, అతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్తాడు. అయితే సీసీ సారీ అన్నయ్య ఇంకా నేను ఎప్పుడు చేయను అని అంటుంది. కానీ బ్రెండర్ కి కోపం వచ్చి నువ్వు ఇంకా నా ఇంట్లో ఉండకు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చాలా గట్టిగా అరుస్తాడు. ఒకవైపు సీసీకి బ్రెండన్ తప్ప వేరే ప్రపంచం లేదు. తనకి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. లాస్ట్ కి బ్రెండన్ మాత్రమే ఉన్నాడు. అతను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు అని సీసీ చాలా అప్సెట్ అయిపోతుంది. ఇక బ్రెండన్ కూడా సీసీని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాడు. ఇక అదే రోజు నైట్ బ్రెండర్ ఒక పబ్ కు వెళ్లి ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ముందే ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ బ్రెండన్ ని తుక్కు కింద కొట్టేస్తాడు. ఇక తర్వాత బ్రెండర్ ఆ దెబ్బలతోనే ఒక ఇద్దరు ప్రాస్టిట్యూట్ చేసే అమ్మాయిల దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఇంటిమేట్ అవుతాడు. ఇక అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటేని సీసీ బ్రెండర్ కి ఎన్నో కాల్స్ చేస్తూ ఉంటుంది. అలాగే చాలా మెసేజ్లు కూడా పెట్టుకుంటుంది. అన్నయ్య ఇంకెప్పుడు నువ్వు చెప్పినట్టే నేను ఉంటాను, ప్లీజ్ అన్నయ్య నా కాల్ లిఫ్ట్ చేయని మెసేజ్లు పెడుతూ ఉంటుంది. గానీ బ్రెండర్ మొత్తం ఆ మెసేజ్లని కాల్ని కూడా ఇగ్నోర్ చేసేస్తాడు. ఇక తర్వాత రోజు బ్రెండర్ మెట్రో నుంచి బయటకు వస్తూ ఉంటే అక్కడ కొంతమంది పోలీసులు ఒక ప్లేస్ ని రిస్ట్రిక్ట్ చేసి ఉంచేస్తాడు. ఆ ప్లేస్ లోని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అయితే అది చూడగానే బ్రెండర్ కి తన చెల్లెలు గుర్తొస్తుంది. ఇక బ్రెండర్ నాన్ స్టాప్ గా తన చెల్లెలకి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ తన చెల్లెలు కాల్ లిఫ్ట్ చేయదు. ఇంకా బ్రెండర్ కి కంగారు మొదలైపోతుంది. అతను చాలా ఫాస్ట్ గా తన చెల్లెలు ఉండే అపార్ట్మెంట్ కి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. బ్రెండర్ తన చెల్లెలు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ తన చెల్లెలు సృహ తప్పి తన చేతిని కోసేసుకుని పడిపోయి ఉంటుంది. ఇక బ్రెండర్ తన చెల్లెల్ని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. హాస్పిటల్లో తన చెల్లెలకి
చెల్లెలికి చాలా బ్లడ్ పోయింది అని తెలుస్తుంది. ఇక ఆ సిచ్యువేషన్ లోని బ్రెండర్ తన చెల్లెల్ని పట్టుకుని ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వే నా సర్వస్వం అని తన చెల్లెలికి చెప్పుతూ అక్కడ తన చెల్లెలతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత బ్రెండర్ మెట్రోలో వెళ్తూ ఉంటాడు. అయితే మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో ఏ అమ్మాయినైతే చూపించారో మెట్రోలో ఆ అమ్మాయే ఇప్పుడు కూడా బ్రెండర్ ఎదురుగా మెట్రోలో కూర్చుని బ్రెండర్ ఇంకా చూస్తూ నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటుంది. అయితే బ్రెండర్ ఈసారి ఆ అమ్మాయికి ఎటువంటి లుక్స్ ఇవ్వకుండా అసలు ఆ అమ్మాయి చేసేదాన్ని పట్టించుకోకుండా చాలా నార్మల్ గా ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతుంది బ్రెండర్ పూర్తిగా మారిపోయారు అని. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు ఎవరైతే ఈ మూవీని చూసారో ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.